మండలి సాక్షిగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ లేవనెత్తిన ప్రశ్నలకు అధికార పక్షం దగ్గర సమాధానం కరువైంది. డిఎస్సీపై చర్చ జరగాలని కోరితే తప్పు చేయనప్పుడు ఈ చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ఆయన నిలదీసిన తీరు కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాస్తవాలను ఎదుర్కొనే దమ్ము లేక అధికార పార్టీ మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగడం వారి అసమర్థతకు నిదర్శనం. డిఎస్సీపై చర్చకు ఎందుకు భయం? రాష్ట్రంలో డిఎస్సీ ప్రక్రియపై అక్రమాలు అనుమానాలు వ్యక్తమవుతుంటే నిగ్గు తేల్చడానికి చర్చ జరపాల్సింది పోయి ప్రభుత్వ పెద్దలు పారిపోవడం దేనికి సంకేతం? తప్పు చేయకపోతే చర్చకు సిద్ధం కావాలి కదా. సంస్కారహీన రాజకీయాలకు నిదర్శనం. సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై సంయమనం కోల్పోయి పద్ధతి లేని పదజాలంతో మాట్లాడడం మంత్రుల స్థాయికి తగున. రైతుల ఎరువులు లేక ఇబ్బందులు పడుతుంటే నిరుద్యోగులు రోడ్డున పడితే వాటిపై మాట్లాడకుండా బూతులు మాట్లాడడమేనా మీ పరిపాలన? ప్రశ్నిస్తే ఉలికిపాటు. బొత్స సత్యనారాయణ లేవనెత్తిన ప్రతి అంశం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింది. మంత్రుల దగ్గర సమాధానం లేక వ్యక్తిగత దూషణలకు దిగడం వారి భయానికి, రాజకీయ దివాలా కోరతనానికి నిదర్శనం. వైఎస్ఆర్సీపీ డిమాండ్ డిఎస్సీపై సమగ్ర విచారణ జరగాల్సిందే. అచ్చెన్నాయుడు అసభ్యకర వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, హోందాగా మాట్లాడడం నేర్చుకోవాలని శాసన మండలి వేదికగా గట్టిగా నిలదీశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చేతకానితనంతోనే అధికార పక్షం బూతులు, వ్యక్తిగత దూషణలకు ఆశ్రయిస్తోంది. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదు. మాజీ మంత్రి బొత్స ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వాటిని విద్యార్థి చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు అధ్యక్ష. మీరు